సాంబార్ ఉల్లిపాయలు మిరియాలతో చేసే మటన్ పెప్పర్ మసాలా ఫ్రై ఎలా తయారు చేశానో చూపిస్తాను రండి. దీనికి అన్నిటికంటే ముఖ్యమైన పదార్థం మిరియాలండి. ముందుగా 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు దంచుకోవాలి. కచ్చాబద్దాగా దంచుకుంటే చాలు. ఈ మిరియాల పొడిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 ఇంచుల అల్లం దంచుకోవాలి. అలాగే 20 వెల్లుల్లిపాయలు దంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వెల్లుల్లి ఎక్కువ, అల్లం తక్కువ. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్న 1.5 కిలో మటన్ విత్ బోన్స్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 లీటర్ నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చిందాకా ఉడకబెట్టుకోవాలి. మటన్ 30 వంతు ఉడికితే సరిపోతుందండి. ఒకవేళ మటన్ లేతదైతే కనుక 3 విజిల్స్ సరిపోతుందండి. ఇప్పుడు ఒక ఇనప మూకుల్లో 3 టేబుల్ స్పూన్ల వేరుశెనగ నూనె కాస్త వేడెక్కిన తర్వాత 10 లవంగాలు, 5 యాలకులు, 4 ఇంచుల దాల్చిన చెక్క, 1 టీ స్పూను సోంపు. మసాలా మాడకుండా సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. మసాలాలు వేగాక 300 గ్రాముల సాంబార్ ఉల్లిపాయలు. నేను 1/2 కిలో తీసుకున్నాను. తొక్కతోలు అంతా తీసిన తర్వాత 300 గ్రాముల దాకా అయింది. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందాక నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను వేసేయాలి. పచ్చిదనం పోయేంత వరకు వేగాలండి. ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న మటన్ ముక్కలు వేయకుండా అందులో నీళ్లు పోయాలి. మటన్ సారవంతమైన నీళ్లలోనే ఉంటుందండి. ఈ నీళ్లు బాగా మరగాలి. ఈ నీళ్లు బాగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు మటన్ ముక్కలు వేసేయాలి. ఇప్పుడు మీడియం మంట మీద 20 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి. నీళ్లు కాస్త ఎగిరిపోవాలి. ఇప్పుడు మసాలా ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టుకుంటుందండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ల కల్లుప్పు బాగా కలపాలండి. అడుగంటకుండా చూసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడిని ఇందులో వేసేయాలి. బాగా కలిపి 5 నిమిషాల సేపు ఉడికించాలి. ఇప్పుడు కాస్త కరివేపాకు, చీరికలు తీసిన 4 పచ్చిమిరపకాయలు వేసి కలపాలి. చివర్లో కాస్త కొత్తిమీర వేసి కలపాలి. సాంబార్ ఉల్లిపాయల తీపి, మిరియాల ఘాటు వీటిని బ్యాలెన్స్ చేయడానికి ఒక నిమ్మకాయ. అంతే అండి, మన మటన్ పెప్పర్ మసాలా ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూశారు కదా, వేడి వేడి మటన్ పెప్పర్ మసాలా ఫ్రై. ఇది అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ, మంచింగ్కి కానీ చాలా బాగుంటుంది.